దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించగలిగేటువంటి చక్కటి అవకాశం మనకు ఇచ్చాడు. నిజంగా 4వ మాసం మొదటి ఆదివారం, ప్రాముఖ్యంగా పునరుద్ధాన ఆదివారం. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి కూడా ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత సమస్త ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలతో ఈస్టర్ శుభాకాంక్షలు, పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడి ఈ దినాన ఆయన పునరుద్ధాన పండుగలో సంతోషింపజేసి ఆనందించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రేమతో అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు వాళ్ళ భక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షంలో చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, అత్యంత ప్రేమమయుడ, మీకు స్తోత్రాలు. తిరిగి నూతన దినములో 2026 సంవత్సరంలో మరొక పునరుద్ధాన పండుగ దినాలు వేకొని నీ పాద సముఖములో చేరి మీ నామాన్ని గణపరచగలిగేటువంటి చక్కటి ధన్యత, అవకాశాలను మాకు మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని దాయబోతున్నందుకు, ఈ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. గడిచిన 40 దినాలు అద్భుతమైన నీ మాటలు విన్నాం. ఈ దినం కూడా ఈ మాటలు వినడానికి నీ సహాయం గ్రహించండి. జరగబోతున్న పునరుద్ధాన పండుగ ప్రపంచ నలుమూలల నీ సహాయము, మీ ఆత్మచేత ఘనముగా జరిగించండి. మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్ పిల్లరా, మరొకసారి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు నా కుటుంబ పక్షాన ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసువాడ తరఫున తెలియజేస్తున్నాను. పిల్లలు చదవని మాట గమనిద్దాం. మన ప్రభువు శిలువ ఆయన జీవానికి మార్గం. కారణం ఏంటంటే తన జీవాన్ని మరిగివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి, అధికారం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన పునరుద్ధానం ద్వారా వెల్లడిపరచడం జరిగింది. ఆయన అంటాడు, నేను తిరిగి పుట్టినప్పుడు పునరుద్ధానుడైన యేసు జీవాన్ని నేను ఆయన నుండి పొందాలి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ మనలో ఉండాలి. ఈరోజు ఆయన ఎదుర్కొనబోతున్నాం పునరుద్ధాన పండుగలో కదా. చాలా సందర్భాలు, చాలా మంది సమాధులకు వెళ్తూ ఉంటాం, వారిని మనము స్మరించుకుని ప్రార్థన చేస్తాం ప్రభు నామములో. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి ఒక లక్ష్యం ఉంది. ఇది అప్పటికప్పుడే నిర్దేశించబడినటువంటి లక్ష్యం కాదు, ముందుగానే ఉద్దేశించబడినటువంటి లక్ష్యం. ఆయన అనేకులైన వారిని కుమారులుగా మహిమలో తేవడానికి, మనలను మహిమలోనికి నడిపించటమే ఆయన పునరుద్ధానానికి ఉన్నటువంటి అంతిమ లక్ష్యం. అందుకే గడిచిన దినాన సమాధిలో ఉండి తిరిగి రోజు ఆయన సజీవుడే లేవబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాని లేచాడు, లేవబోతం కాదు, లేచాడు. హల్లెలూయా. ఏమండి చూడండి, యేసుక్రీస్తు ప్రభు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం ఏమండి, ఆయన లక్ష్యాన్ని నెరవేర్చి మనలను దేవునికి దగ్గర చేశాడు. మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం అంటే కాదు. ఆ సంబంధం చాలా అమూల్యమైనది. మనకు ప్రభుకున్న సంబంధంలో కొన్ని అవకతలు ఉండవచ్చు. ఎందుకంటే మానవుడు ఏమండి సరైనటువంటి దృక్పథం కలిగి ఉండేటువంటి స్థితిలో లేడు. అయితే మనము దేవుని కుమారుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి పిలువబడ్డాం. మన ప్రభు మృతుల్లో నుండి లేచినప్పుడు, లేక ఆయన పునరుద్ధానుడైనప్పుడు
ఆయన మహిమ శరీరముతో సజీవుడై లేచాడనే సత్యాన్ని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మన జీవితంలో వాస్తవము కావాలి అనంటే మనము కూడా ఏమండి మన యొక్క ప్రాచీన స్వభావం విషయంలో అనగా పాపపు స్వభావం విషయంలో పాత స్వభావం విషయంలో మృతి చెంది యేసుక్రీస్తు ప్రభు వారిలో నూతన జీవంతో తిరిగి లేవాలి. ఏదో ఒక రోజు మనము కూడా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మహిమ శరీరాన్ని పొందుతాం. అయితే ఇప్పుడు మనము ఆయన పునరుద్ధానానికి ఉన్నటువంటి శక్తిని, ఆయన ప్రభావాన్ని తెలుసుకుని నూతన జీవం పొందిన వారమై ఉండాలి. ఆయన పునరుద్ధాన బలం ఎలాంటిదో తెలుసుకోవడమే పౌలు తన జీవిత లక్ష్యముగా ఎంచుకున్నట్టుగా వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, ఆయన పునరుద్ధానకున్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటనంటే అనేకులైన కుమారులను మహిమలోనికి నడిపించటమే, మనలను దేవునికి మరింత దగ్గరగా చేయడమే ఆయన పునరుద్ధానకున్నటువంటి అంతిమ లక్ష్యం. ఇప్పుడు గమనించండి, నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి అని చెప్పి జ్ఞాపకం చేశాడు ప్రభు వారు. ప్రార్థన చేశాడు తండ్రి దేవునికి. తండ్రితోనూ కుమారుడితోనూ ఏకమై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మన కొరకు శిలువ మీద బలియాగము చేసినటువంటి మన జీవితాల్లో ఆ ప్రభావాన్ని చూపించే విధంగా చేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మనలో నిరంతరము కొనసాగేటువంటి పరిశుద్ధాత్మ కార్యం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం ఆయన పిలుపు పట్ల విధేయత చూపినట్లయితే ఆయన మనలో యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని ఉంచుతాడనేటువంటి మహోన్నత మరియు మహిమార్థమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమండి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభు అంటున్నాడు కదా, ఇలాగే శ్రమపడి ఆయన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా? ఎస్, సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబోతున్నాడు, పునరుద్ధానుడవబోతున్నాడు, సజీవుడవబోతా ఉన్నాడు ఆయన. కనుక ఆయన ఆ పునరుద్ధరణ లక్ష్యం ఏంటో మనం విన్నాం. ఆ లక్ష్యము దిశగా మనము కూడా వెళ్ళాలి. ఆయన వలె మనము కూడా మహిమ శరీరం పొందాలంటే మనం ఏం చేయాలంట, మన జీవితంలో మనము కూడా ఆయన వలె ప్రాచీన స్వభావ విషయంలో మృతి చెంది యేసుక్రీస్తు ప్రభు వారిలో నూతన జీవంతో తిరిగి లేవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయం పునరుద్ధాన పండుగలో మేమంతా నేను స్తుతించి శ్రేష్టమైన మాట వినగల కృపను ఇచ్చా నీకు సుందరా. పునరుద్ధానకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అనే ఒక 2 విషయాలు మేము తెలుసుకున్నాం. నిజమే, ఆయన శ్రేష్టమైన ఉద్దేశం అది. ఆ ఉద్దేశానికి లోబడి మేము మా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి మీ సన్నిధిలో ఉండే కృపద ఇచ్చేయండి. ఎత్తుబడి మాట అందరి జీవితంలో ఫలింపచేయండి. ఇదే నా ప్రపంచ నలుమ జరగబోతున్నటువంటి పునరుద్ధాన పండుగ ఆరాధనను క్రమముగా మర్యాదగా నీ నామ మహిమార్థమే జరిగించండి. క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.